హలో నమస్తే, వెల్కమ్ టు మన ఏఆర్ బైట్స్. ఈరోజు మన ఏఆర్ బైట్స్లో మనం చూడబోయే రెసిపీ విఆర్కే డైట్ చికెన్ గీ రోస్ట్. చికెన్ గీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: చికెన్, దీన్ని శుభ్రంగా ఉప్పు వేసి మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. తర్వాత కారం, పసుపు, సముద్రపు ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మిరియాల పొడి, 4 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, 2 పచ్చిమిరపకాయలు, 5 వెల్లుల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి మరియు బటర్. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్లో 2 టీ స్పూన్ల కారాన్ని మరియు చిటికెడంత పసుపుని, తర్వాత సముద్రపు ఉప్పుని, ఇది 1/2 చెంచా సముద్రపు ఉప్పుని వేసుకుంటున్నాను. విఆర్కే డైట్లో ఖచ్చితంగా సముద్రపు ఉప్పు మాత్రమే వాడాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మిరియాల పొడి. ఈ మిశ్రమాన్ని మంచిగా చికెన్కి పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు కలుపుకుందాం. తర్వాత దీనిని అర్ధగంట కానీ లేదా 1 అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి బటర్ని మరియు నెయ్యిని తీసుకుందాం. నెయ్యి 2 నుంచి 3 టీ స్పూన్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు హోల్ గరం మసాలాని మరియు వెల్లుల్లిపాయలని కలిపి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకున్న మిశ్రమాన్ని బటర్ మరియు నెయ్యిలో వేసుకొని రోస్ట్ చేయాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా రోస్ట్ చేయాలి. ఈ డిష్కి కొంచెం ఓపిక అవసరం. తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంచాలి. ఇది ఆయిల్ కాదు కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్లో మంట మీద మాత్రమే రోస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత దీనిలోకి 2 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసి కలపాలి. తర్వాత గరం మసాలాని యాడ్ చేయాలి. ఇక ఇప్పటి నుంచి మూత పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న మంటలో ఒక 10 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని వేయాలి. ఇది గీ రోస్ట్ కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత పుదీనాని మరియు కొత్తిమీరని యాడ్ చేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆర్పేసి చికెన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, మీ విఆర్కే డైట్ chicken ghee roast ready. Please subscribe and like the channel.